హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ హారర్ స్టోరీ తులసీదళం. లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే, చిన్న పాపకి చేతబడి చెయ్యము అని చెప్పేసి ఖాద్రా చెప్పాక సరస్వతి, పైడితల్లి వీళ్ళందరూ కూడా ఇంటి ముఖం పడుతూ ఉంటే వాళ్ల దగ్గరికి సాహిర్ వచ్చి తను చేస్తానని చెప్పి ఒప్పుకుంటాడు. ఇక్కడ రామయ్యకి కూడా అనుమానం మొదలై అతను ఇస్మాయిల్ దగ్గరికి వెళ్లడానికి సిద్ధమవుతాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇంకో 4 రోజుల్లో శ్రీధర్ కుటుంబం ప్యారిస్ ప్రయాణం. పాస్పోర్ట్, వీసాలు కూడా రెడీ అయ్యాయి. అనితకి చూసిన సంబంధం ఆమెకి నచ్చకపోవటం వల్ల ఆ ఉద్దేశం విరమించుకోవాల్సి వచ్చింది. ఆఖరి సంవత్సరం ఆమె హాస్టల్లో ఉండి చదివేలా నిర్ణయం జరిగింది. శ్రీధర్ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నారాయణరావుకి ఓ ఉద్యోగం చూపించాడు. అతడింకో 4 రోజుల్లో చేరిపోవాలి. ఇలా అన్ని విషయాలు సెటిల్ చేసేసరికి శ్రీధర్ నిశ్చింతగా ఫీలయ్యాడు. ఫీలవంది మిగిలిన ముగ్గురు. స్వామి పెనం మీద వేసిన గింజలా అల్లల్లాడసాగాడు. ఇంక నెల కూడా లేదు. ఆ చేతబడి చేస్తానన్నవాడు డబ్బు తినేసి మనని మోసం చేసినట్లున్నాడు. ఇంతవరకు ఏం జరగలేదు. సరస్వతి, పైడితల్లి ఏం మాట్లాడలేదు. మౌనంగా తలవంచుకొని కూర్చున్నారు. వాళ్లకి జరిగిందేంటో అర్థం కాలేదు. దాదాపు నెల గడిచింది. ఇంకో నెలే ఉంది. ఎందుకిలా జరిగింది? స్వామి అన్నాడు, ఇంకో 4 రోజుల్లో వాళ్లు ప్యారిస్ వెళ్ళిపోతారు. పుట్టినరోజు పండుగ అక్కడే జరుపుకుంటారు. 20 లక్షల ఆస్తి చాలా మామూలుగా వాళ్లకి అందివ్వబడుతుంది. సర్వేజన సుఖినోభవంతు. మనం మాత్రం వేధవళ్ళ జరిగేదంతా చూస్తూ ఉంటాం. దీనికంతా కారణం ఆ సాహిర్గాడు. వాణ్ణి చంపాలి. ఆణ్ణి సంపడం సంగతి తరువాత, ముందు పాపని సంపటం గురించి ఆలోచించండి అన్నాడు పైడితల్లి చుట్ట వెలిగిస్తూ. మొత్తం ముగ్గురు చచ్చిపోయేలా కారుకి యాక్సిడెంట్. అతడి మాట పూర్తి కాలేదు. తలుపు దగ్గర చప్పుడైంది. ముగ్గురు ఉలిక్కిపడ్డారు. ఎవరిది? సరస్వతి అరిచాడు. పైడితల్లి వెళ్లి తలుపు తెరిచాడు. అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడుగాటి గడ్డం, మెడలో దండని కప్పుతూ భుజాల మీద వేసుకున్న గుడ్డ, కళ్లల్లో క్రూరత్వం, బిగించిన పెదాల మధ్య పట్టుదల, 2 కళ్ల మధ్య రక్తవర్ణంలో బొట్టు, నిలువెత్తు విగ్రహం. అతడు ఖాద్రా. సలాం ఖాద్రా అన్నాడు పైడితల్లి. మనసులో ఎటువంటి భావమున్నా పైకి మామూలుగా మాట్లాడటం పైడితల్లి గొప్పతనం. స్వామి, సరస్వతి విస్మయంతో లేచి నిలబడ్డారు. ఈ సమయంలో ఖాద్రాని అక్కడ చూడ్డం ఆశ్చర్యంగా ఉంది. అతడెందుకు వచ్చాడిక్కడికి? ఆలోచనల్లో ఉండగానే అతడు లోపలికొచ్చి కూర్చున్నాడు. ఏం మాట్లాడాలో ఎవరికీ తోచలేదు. ఇటువంటి సమయాల్లో ఆదుకునేది పైడితల్లే. ఖాద్రా అన్నాడు. నువ్వు కాదన్న తర్వాత నీ శిష్యుడు ఆ పంసెత్తానని ఒప్పుకున్న సంగతి నీకు తెలుసో తెలీదో? తెలుసు, ముక్తసరిగా అన్నాడు ఖాద్రా. క్షుద్రదేవతోపాసకులు సాధారణంగా తక్కువ మాట్లాడతారు, తక్కువగా నవ్వుతారు. అతడికి డబ్బు కూడా ఇచ్చాం. ఇంకొంచెం ముందుకెళ్ళి అన్నాడు పైడితల్లి. అయినా ఫలితం ఏం కనబడలేదు. ఖాద్రా మాట్లాడలేదు. ఈసారి స్వామి అన్నాడు, సాహిర్ తను ఒప్పుకున్న పన్ని చేశాడో లేదో తెలీదు. చేశాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం. సరస్వతి కొంచెం తటపటాయించి, ఇంతవరకు ఏం ఫలితం కనిపించలేదు అన్నాడు. కనిపించదు. ఎందుకని? సాహిర్ చనిపోయాడు కాబట్టి. ఆ గదిలో సూది పడితే వినిపడేంత నిశ్శబ్దం ఆవహించింది. తన కళ్ల ముందు హుషారుగా తిరిగిన 25 ఏళ్ల యువకుడు చచ్చిపోయాడంటే వాళ్లు నమ్మలేకుండా ఉన్నారు. ముగ్గురు ఖాద్రానే చూస్తున్నారు. అతడు నిర్వికారంగా ఉన్నాడు. అయినా లోతుగా చూస్తే అతడి కళ్లల్లో కదలాడుతున్న కసి కనబడుతోంది. అప్పుడే చెప్పాను అన్నాడతను. చిన్న పిల్లలకు చేతబడి పట్టదని. అతడు వినలేదు. అంటే చిన్నపిల్లలకి చేతబడి చేసిన కారణంగానే అతను చనిపోయాడా? కాదు అన్నాడు ఖాద్రా. మరి? అతడికెవరో తిరుగుబడి చేశారు. తిరుగుబడా? అవును, అందుకే చచ్చిపోయాడు. దారుణంగా రక్తం కక్కుకొని ప్రాణాలు పోయి పోక గిలగిలా కొట్టుకొని 12 గంటల పాటు నరక యాతన అనుభవించి వాళ్ల ఒళ్ళు జలధరించింది. చేతబడి చేసేవాళ్ల జీవితం పూలపాన్పు కాదని వాళ్లకి తెలీదు. వాళ్ల ఆలోచనలు ఇంకో సమస్య చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ పథకం తప్పిపోతే ఇంకో దారిలో అని. ఇంకెంతో సమయం లేదు. ఇంకో నెలలో
అనుకున్నది జరిగిపోవాలి. సాహిర్ చచ్చిపోయాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు స్వామి. ఈ చావుకి కారకులైన వాళ్ళని అంత సులభంగా నేను వదిలిపెట్టను పళ్ళు బిగించి అన్నాడు కాద్రా. సాయంకాలపు మసక చీకటి అతడి మొహం మీద వికృతంగా పడుతోంది. ఆ కళ్ళని చూసి పైడితల్లి కూడా క్షణంపాటు బెదిరిపోయాడు. ఆ నీరవంలో కాద్రా గొంతు కర్కశంగా వినిపించింది. నా శిష్యుడు చేసిన చేతబడిని తిరగ్గొడతారా ఈ మూర్ఖులు? చూస్తాను, దానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈరోజే నేనే స్వయంగా 16వ విద్యని ప్రదర్శిస్తాను. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయటానికి ఈరోజే కాష్మోరాని ప్రయోగిస్తాను. వింటున్న శ్రోతలు ముగ్గురూ ఉలికిపడ్డారు. కాష్మోరా, ప్రపంచంలోనే ఏ ఒక్కరికో వచ్చిన విద్య కాష్మోరా. ఏ చేతబడి చేస్తే మనిషిని ఇంకెవరూ రక్షించరో ఆ విద్య. వాళ్లకి ఆనందం వేసింది. సాహిర్ చచ్చిపోయినందుకు బాధ లేదిప్పుడు. అతడి గురువు రంగంలోకి దిగాడు. ఇంక తమ కార్యం ఆగకుండా చేయలేని శక్తి ఏదీ ఈ లోకంలో లేదు. అందులో కాష్మోరా. ఒకళ్ల మొహాలొకరు చూసుకున్నారు. 21 రోజుల్లో తమ కోరిక నెరవేర్చబడుతోంది. కాష్మోరా పాతాల కుట్టి ప్రయోగించిన 21 రోజులలో మరణం తథ్యం. కాద్రా తనకు కావలసిన వస్తువులు చెప్పసాగాడు. గ్యారేజీ నుంచి కారు తెచ్చి పోర్టికోలో నిలిపి శ్రీధర్ హారన్ కొట్టాడు. శారద కిటికీ దగ్గరకొచ్చి వస్తున్నా అన్నట్టు చెయ్యోపి మళ్లీ లోపలికి వెళ్ళింది. అతడు వాచి చూసుకున్నాడు. 7 అవుతోంది. పాప పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కింది. హౌ ఆర్ యూ డార్లింగ్? ఫైన్ పప్పా, థ్యాంక్ యూ. అతడు తల తిప్పి కూతురు వైపు చూశాడు. పాల బుగ్గలు, చెవుల వెనుక కత్తిరించిన జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు. ఈసారి ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? ట్రయింగ్ పప్పా, కానీ ఈరోజు కానీ ఆ రోజు ఈజ్ టూ ఇంటెలిజెంట్. తనకే ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్. ట్రై హార్డ్ బేబీ. పప్పా, అంకల్ నన్ను రేపు జూకి తీసుకెళ్తానన్నాడు, వెళ్ళనా? అంకుల్ అంటే నారాయణరావు. దేనికి స్పందించని ఆ మూగవాడికి కూడా తులసి అంటే ప్రేమ. వెళ్ళనా పప్పా? షో బేబీ, జూలోకి కొత్త పులులొచ్చాయట అంది ఉత్సాహంగా. పప్పా, మరి మనం కోతుల నుంచి పుట్టామటకా? ఎవరు చెప్పారమ్మా? మా భారతి టీచర్ చెప్పింది. నా గదిలో క్యాలెండర్ కూడా కోతిదే. రామయ్య తాత పెట్టాడు. కోతా? ఆంజనేయ స్వామిది. అదా? శ్రీధర్ నవ్వాడు. నీ గదిలో అదెందుకమ్మా? సీనరీ ఏదైనా పెట్టుకోలేకపోయావా? పాపకది అర్థం కాలేదు. అయినా దాన్ని పట్టించుకోకుండా ఇంకో ప్రశ్న అడిగింది. మరే చచ్చిపోయి మనం దెయ్యాలవుతామటగా? అతను ఉలిక్కిపడి, ఇదెవరు చెప్పారమ్మా అన్నాడు. సరస్వతి తాతయ్య అంది తులసి. దెయ్యమయ్యే గాల్లో తిరుగుతారటకా? ఎవరైనా మంచి పాపలుంటే వాళ్ళ నుంచి పడతారట. అతడికి సరస్వతి పాపకి అలాంటి కథలు చెప్పటం అంతగా నచ్చలేదు. ఈ లేత మనసులో అలాంటి భయాలు ముద్రపడితే పెద్దయినా పోవు. అతడి ఆలోచనలని చెదరగొడుతూ లోపల్నుంచి శారద వచ్చింది. పదండి, మీదే ఆలస్యం. అతడు తెల్లబోయి భార్యవైపు చూశాడు. చేసిన ఆలస్యమంతా చేసి ఎంత నాజుగ్గా తన మీదకు తోసేస్తోంది. ఆమె కారులో కూర్చొని డోర్ వేసింది. అతడు స్టార్ట్ చేస్తూ భార్యవైపు చూసి, మీ ఆడాళ్ళకి బుద్ధి లేదోయ్ అన్నాడు. ఆమె తెల్లముఖం వేసి, ఎందుకు అంది. కొద్దిపాటి అలంకరణతోనూ నీట్నెస్తోనూ ఇంత అందాన్ని తెచ్చుకోవచ్చని తెలుసండి. ఇంట్లో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఉంటారు. 10 మందిలో అందంగా కనపడాలని మీ తాపత్రయంలో 10వ వంతు భర్త ముందు కనపడాలని ఉంటే ఎంత బావున్నో అన్నాడు ఇంగ్లీష్లో. ఆమె చిరుకోపంతో, సర్లేండి, పాప ఉంది, ఇలాంటి మాటలే కాప్ చేయాలి అంది ఇంగ్లీష్లో. పాపకు అర్థమవుతోందని అనుకోను అన్నాడు. ఏమ్మా, నీకేమైనా అర్థమైందా? నో పప్పా, నాట్ ఎ సింగిల్ వర్డ్ అంది తులసి. కారు కదిలింది. క్షుద్రదేవతోపాసకులు సాధారణంగా పెద్ద దేవతల్ని ఉపాసించరు. ఒక్కో విద్య పైకి వెళ్లేసరికి పని కష్టతరమవుతోంది. నిష్ఠ ఎక్కువవుతోంది. కాష్మోరా, క్షీదం ఇవన్నీ చాలా అరుదైన విద్యలు.
ఇవి తెలిసిన వాళ్ళు ఇప్పటికీ ఒరిస్సాలో ఉన్నారని అంటారుగాని దానికి రుజువులు ఏమీ లేవు. తన శిష్యుణ్ణి, అతడి చేతబడిని తిరగ్గొట్టి దారుణంగా చంపిన వారిమీద కసి తీర్చుకోవడానికి ఒక ముసలి మంత్రగాడు క్షుద్రదేవతల్లోకెల్లా పెద్దవాడైన కాశ్మోరాని ఉపయోగించదలుచుకున్నాడు. పాతాల కుట్టిని కాశ్మోరతో కలిపి ఉపయోగిస్తే ఇక దానికి తిరుగులేదు. ఎవ్వరూ తిరుగుబడి చేయలేరు, దాన్ని తీసేయలేరు. ముగ్గు మధ్యలో కాద్రా కూర్చొని ఉన్నాడు. అతడి పక్కన పాత్రలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్ ఉంది. తులసి తొక్కిన కాలి మట్టి ఉంది. ముగ్గుకి 8 వైపులా చిన్న చిన్న గొబ్బిళ్లలాటి మాంసపు ముద్దలున్నాయి. ఆవు, పులి, పిల్లి, బల్లి, ఏనుగు, కుక్క, కాకి, పసిపాపల మాంసం అదే. ముగ్గు మధ్యలో హ్రీం క్రీం అన్న అక్షరాలు రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని ఉంది. అతడు మైదాపిండితో బొమ్మను చేశాడు. తులసి తాలూకు చేతి గుడ్డను దానికి కట్టాడు. తులసి తొక్కిన మట్టిని ఆ బొమ్మ కాలికి అద్దాడు. బొమ్మనెదురుగా పెట్టుకుని మంత్రం చదవటం మొదలుపెట్టాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మంత్రాన్ని ఇక్కడ రాయటంగాని చదవటంగాని కుదరటం లేదు. పూర్తిగా తెలీదు కూడా. అతడి పెదవులు కదులుతున్నాయి. స్పష్టంగా మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాయి. అతని పక్కనొక అరిటాకుంది. దానిమీద తుమ్మ ముళ్ళు ఉన్నాయి. 108 ముళ్ళు. అతడు మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉన్నాడు. మొత్తం 108 సార్లు ఉచ్చరించాలి. తరువాత 108 ముళ్ళు ఆ బొమ్మలో గుచ్చాలి. అతను గుచ్చసాగాడు. దాదాపు అరగంటలో గుచ్చడం పూర్తయింది. శరీరం నిండా బాణాలు గుచ్చుకున్న శవంలా ఉంది బొమ్మ. ఏ అంగానికైనా బాధ కలిగించాలా? అడిగాడు. అంటే ఓ చెయ్యి ముందు చచ్చిబడిపోవాలంటే ఆ చేతిమీద మరో 8 ముళ్ళు గుచ్చాలి. పాపం పాప, అలాంటిదేం వదిలే అన్నాడు స్వామి. అట్టంటే ఎట్టస్వామి, ఆ పాప తొందరగా సావటం మనకు కావాలా అని పైడి తల్లి కాద్రా వైపు తిరిగి, యూ పిన్ హర్ ఇన్ హర్ట్, గుండెలో 8 గుచ్చు అన్నాడు. హృదయ భాగంలో మరో 8 గుచ్చబడ్డాయి. మారణ హోమానికి నాంది జరుగుతోంది. అతడు బొమ్మని పట్టుకొని లేచాడు. ఉత్తరం దిక్కుగా సాగిపోయాడు. శ్మశానానికి చేరుకొని చుట్టూ చూశాడు. నిర్మానుష్యంగా ఉంది. తననెవరూ చూడటం లేదని నిర్ధారణ చేసుకొని మోకాళ్లమీద కూర్చున్నాడు. నెమ్మదిగా తవ్వటం ప్రారంభించాడు. శ్మశానపు ముందు భాగంలో ఉన్న కాలి బాట అది. శవవాహకులు ఆ దారిలోంచే వెళ్ళాలి. ఆ దారిలో అతడు మోచేయి లోతు తవ్వి బొమ్మని పాతిపెట్టి మట్టి కప్పాడు. పైనుంచి నడిచేవాళ్ల కాలి అడుగు బొమ్మ మీద పడినప్పుడల్లా ఆ బొమ్మ తాలూకు మనిషి బాధతో విలవిలలాడిపోవడం జరుగుతుంది. చాలా హృదయ విదారకమైన బాధ అనుభవించవలసి వస్తుంది. మట్టి కప్పి అతడు వెనక్కి తిరిగాడు. చేతబడి, బాణామతి, బడీ కుట్టి, కుట్టి సైతాన్, పాతాల్ కుట్టి, పేరేదైతేనేం మనిషిలో దయ్యం మరో మనిషి మీద దారుణంగా కసి తీర్చుకోవడానికి అన్నీ ఒక్కటే. తిరిగి వస్తుంటే అతనన్నాడు, కాశ్మోరా బయలుదేరుతోంది. ఈ రాత్రి 12 గంటలకి ఆ ఇంటిని చేరుకుంటుంది. తరువాత 21 రోజుల్లో అతడు మరి పూర్తి చేయలేదు. ఇంకో 6 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు అనుకున్నాడు స్వామి. కాని అవ్వాలి, తిరుగులేదు, ఉండటానికి వీల్లేదు. కాద్రా అన్నాడు, మీరు చెయ్యవలసిన పనులు 3. 1. ఆ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్క ఏదీ ఉండకుండా చూడండి. 2. నేను ఎండు మిరపకాయలు, ఉప్పు ఇస్తాను. వాటిని ఆ పాప తొక్కేటట్టు చూడండి. 3. రేపట్నుంచి ప్రతిరోజు రాత్రి సరిగ్గా 12ంటికి ఆ పాప నోట్లో 3 రక్తం చుక్కలు వెయ్యాలి. మనిషివి, కాశ్మోరాకి ఆహారంగా. ముగ్గురూ ముహముహాలు చూసుకున్నారు. స్వామి సరే అన్నాడు. వెళ్లబోయే ముందు జేబులోంచి 5,000 తీసిచ్చాడు. వద్దు అన్నాడు కాద్రా. ఇది నా శిష్యుని చంపినందుకు ప్రతీకారం. దీనికి నాకు డబ్బేమీ అక్కర్లేదు. ఆ పాప గిలగిలా కొట్టుకొని రక్తం కక్కుకొని రావాలి. అంతే నాకు కావాల్సింది. అది అయ్యాక డబ్బిద్దురుగాని. వాళ్ల ముగ్గురూ అతడి దగ్గర సెలవు తీసుకున్నారు. వాళ్లకి సంతోషంగా ఉంది. మంత్రగాళ్ల ప్రపంచంలో
కాద్రాని ఎదుర్కొనేవాళ్లు ఎవరూ లేరని వాళ్ళకి నిశ్చయంగా తెలుసు. వాళ్ళు బండి ఎక్కుతుంటే వెనుక నుంచి కాద్రా అరిచాడు, ఈరోజు రాత్రి 12ంటికి పాప అనారోగ్యం మొదలు. ఇంటికి ఆ టైంకి వాళ్ళు చేరుకోలేదు. అయినా చూడ్టానికి అక్కడేమీ ఉండదు. ఆ రాత్రి సరిగ్గా 12 గంటలకి తులసి తన గదిలోకి ఒత్తిగిల్లి పడుకొని ఉంది. అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న తెరలు కొద్దిగా కదిలాయి. చెట్ల కొమ్మలు ఎవరో కదిపినట్టు అల్లల్లాడిపోతున్నాయి. ఆ పాప కప్పుకున్న దుప్పటి అంచు కూడా కదిలింది. ఆ నిశ్శబ్దపు వాతావరణంలో కొద్ది కదలిక, అంతే. అయితే దాన్ని పసిగట్టింది ఆ ఇంటి వసారాలో ఉన్న కుక్క. అప్పటి వరకు మగతగా పడుకున్నదల్లా లేచి గొలుసు తెంపుకోవడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా అరవసాగింది. ఏంటదే? నిద్రలోనే అడిగింది శారద. శ్రీధర్ లేచి బయటకొచ్చాడు. తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి. తోటలో ఎక్కడా కదలికలేదు. సైలెన్స్ భూషీ, సైలెన్స్! అది వింటంలేదు. ముందరి కాళ్లమీద లేచి నిలబడి ఎగిరెగిరి పడుతోంది. అతడు విసుగ్గా దాన్ని కొడుతూ చుప్ అన్నాడు. బాధగా అరిచి మూలుగు తీసుకుని పడుకొందది. అతడు క్షణం దానివైపే చూసి కదిలాడు. మేడ ఎక్కి తన గదిలోకి వెళ్లబోతూ ఆగి పక్క గదిలోకి నడిచాడు. తులసి పక్కకి ఒత్తిగిల్లి నిద్రపోతుంది. అమాయకంగా దుప్పటి కొద్దిగా కిందికి జరిపి మెడమీద ముద్దు పెట్టుకున్నాడు. తరువాత దుప్పటి సరిచేసి ముంగురులు సర్ది తలుపు దగ్గర వేసి గదిలోకి వచ్చేశాడు. కిటికీ పక్కగా ఉన్న ఆంజనేయస్వామి క్యాలెండర్ గాలికి తిరగబడి ఉండటం అతను గమనించలేదు. అయినా అది చాలా క్యాజువల్గా జరిగింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. తులసికి ఇప్పుడు ఏం జరగబోతోంది? కాశ్మోరా ఆ చిన్న పాపని ఏ విధంగా హింసించబోతోంది? ఎలాంటి నరకం ఆ ఇంట్లో అందరూ అనుభవించబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ పార్ట్ని విని తీరాల్సిందే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. స్టోరీని డిస్క్రిప్షన్లో ఇవ్వటం లేదు, ఎందుకంటే నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సెల్ ఫోన్ని చూడకుండా కేవలం చెవులతో మీరు ఈ స్టోరీని విని సెల్ ఫోన్ని చూడకుండా మీ కళ్ళకి కాస్త రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చదివే అవసరం లేకుండా కేవలం వినేలా నేను నా వాయిస్లో చెప్తున్నాను. దయచేసి మీరు నా ప్రయత్నాన్ని ఆదరిస్తారని అనుకుంటూ నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు వెన్నెల్లో ఆడపిల్ల ఈ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.